సభ అధ్యక్షులు చుక్కారాము గారు, ఈ సభకు హాజరైనటువంటి మీ అందరికి కూడా CI2 రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజక్క గురించి అనేక మంది అనేక విషయాలు చెప్పారు. నాకు తన పరిచయం దాదాపు నాకు 23 సంవత్సరాల కాలంగా రోజక్క తెలుసు. తను ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత మిలిటెన్సీగా ఉంటుంది, ఉద్యమానికి అటు కుటుంబానికి వృత్తికి ఎట్లా సమన్వయం చేస్తుంది అనేటటువంటిది చెప్పారు. అట్లాగే వాళ్ళిద్దరు కూడా జేవి గారు రోజక్క చేసుకున్నటువంటి ప్రమాణానికి అనుగుణంగా చనిపోయేంత వరకు కూడా ఉన్నారు. నువ్వు ఉద్యమంలో కొనసాగు, నేను ఉద్యోగం చేస్తాను అని ఆ రకంగా చేసుకున్నటువంటి ప్రమాణానికి అనుగుణంగానే కట్టుబడి పనిచేశారు. అసలు అంత హోదాలో ఉన్నా కూడా ఎంత ఒదిగి పనిచేస్తుంది అనేటటువంటిది మా లాంటి వాళ్ళందరికీ కూడా ఆమె నుంచి చాలా నేర్చుకోవాలి. అంటే అసలు నేను ఇది పని చేయకూడదు అనేటటువంటిది ఏం కాదు. బ్యాగులు పెట్టే దగ్గర నుంచి, వాలంటరీగా పనిచేసే దగ్గర నుంచి, వాటర్ ఇచ్చే దగ్గర నుంచి, ఏదన్నా పెద్ద పెద్ద అకేషన్స్ జరిగేటప్పుడు తన వృత్తిరీత్యా బహిరంగంగా బయటకు వచ్చి చేయలేకపోయినా కూడా ఇంటర్నల్గా తన ఫండ్ మొబిలైజేషన్ కానీ, సమీకరణ కానీ, తన ట్రాన్స్లేషన్ కానీ, ఆ రకంగా ఎంత సాధ్యమైతే అంతవరకు చేస్తూ ఉండేది. తను లేని లోటు కార్మిక ఉద్యమానికి, శ్రామిక మహిళా ఉద్యమానికి తీరని లోటు. అక్క ఏ ఆశయ సాధన కోసమైతే, ఏ నూతన సమాజ నిర్మాణం కోసమైతే నిరంతరం పనిచేసిందో ఆ అడుగుజాడలో నడుస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తూ అక్కకి జోహార్లు అర్పిస్తూ సార్.